హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరు చెప్పారా? దీంట్లో పడతాయేమో. అని పైన వైర్లు ఉన్నాయి రే. సలో చేస్తారు అయితే గొడుగు తిరగొట్టేస్తుంది. చలి నీకు వస్తుంది చలే? నాకు కూడా ఎంత చలి వచ్చేస్తుంది. అబ్బా గొడుగు కడిగి పట్టుకో గొడుగు. అప్పుడు ఇద్దం జాల్చి పెట్టాను. పద పద. పట్టుకోకూడదు ఇది దిగామంటే ఎత్తుకోపోతే అన్న. ఈరోజు మాకు నీళ్లు వదలలేదండి కుళాయిలకి. మాకు బయట నీళ్లు వస్తుంటే నీళ్లు పట్టుకోవడానికి నేను ఇంకో కుళాయి దగ్గరికి వచ్చాను. బయట నుంచి మంచినీరు పట్టుకొని వెళ్తున్నాను. గాలి వాన వల్ల, తుఫాను వల్ల మోటార్లు కూడా వేయలేదు, వాటర్ కూడా రాలేదు మాకు సరిగా. నైట్ చాలా వర్షం ఎక్కువ పడిందండి. గాలులు, వర్షం చాలా ఎక్కువగా ఉన్నింది. నేను ఉదయం లేచిన తర్వాత టిఫిన్ తెద్దామని బయటకు వెళ్ళానండి. ఒక్క టిఫిన్ షాప్ కూడా లేదు. అందుకని నేను ఇంట్లోనే ముందు ఫస్ట్ వంట చేసేస్తున్నానండి. కుక్కర్లో రైస్ పెట్టేశాను. పప్పు చేస్తున్నానండి నేను. పప్పు, దొండకాయ, బెండకాయ తాలింపు అవన్నీ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఎక్కడా టిఫిన్ షాపులు లేకపోయేసరికి ఉదయాన్నే వంట రెడీ చేస్తున్నాను. నైట్ 5:30కే చీకటి పడిపోయిందండి. అస్సలు చాలా చీకటి పడిపోయింది త్వరగా. నేను ఆ టైంలోనే వర్షంలోనే మార్కెట్కి వెళ్ళాను. నైటే కూరగాయలు మొత్తం తెచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే తెచ్చుకోలేక నైట్ ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను వర్షం ఎక్కువ పడుతుందని. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయిందండి కుక్కర్లో. మా ఇంట్లో ఒక చిన్న లిక్కీ ఉందండి. మా లిక్కీ నాతో బాగా ఆడుకుంటుంది. ఉదయం లేచి మిల్క్ తాగుతుంది మా లిక్కీ. ఒక మంచి వీడియో తీద్దామని అనుకున్నాను, నైటే అనుకున్నాను, కానీ వర్షం ఆగిపోయింది. మా అమ్మకి ఫోన్ చేద్దామని అనుకున్నాను. అక్కడ ఎలా ఉందో ఏంటి, వర్షాలు ఎలాగ ఉన్నాయి కనుక్కుందామని మా అమ్మ ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా చేయలేదు.
నేనే చూసి మా మమ్మీకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకు నచ్చినట్టుగా కేర్‌లెస్‌గా ఉన్నారంటే మాత్రం ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీకు ఒక చిన్న మెసేజ్ చెప్దామని జాగ్రత్తలు చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కేర్‌లెస్‌గా ఉండకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండండి. సముద్రం దగ్గరికెళ్ళినా, చెరువుల దగ్గరికెళ్ళినా పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేచర్ అంటే చాలామంది చాలా ఇష్టంగా ఉంటారండి. బయటికెళ్ళి సరదాగా ఇలా చూడాలి, అన్ని దిక్కులా వెళ్ళాలి, మంచి వీడియోస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది ఆలోచన. కానీ వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మనం చూసేటప్పుడు మనం ఎంత బాగా చూస్తామో నేచర్‌ని అంతే అందంగా ఉంటుందండి. కాదనట్లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే దానివల్ల కూడా ప్రమాదాలు గూడా వస్తాయండి. ఆ ప్రమాదాల కోసమే వెళ్ళిన వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉంటారని నేనొక చిన్న మెసేజ్ చెప్తున్నానండి. ఇంకెవరైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే మీరు చూడాలనుకుంటే పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. టీవీలో న్యూస్ చెప్తూ ఉంటారండి న్యూస్ ఛానల్ వాళ్ళు. వాళ్ళు చెప్పింది గూడా మన కోసమే కదండీ జాగ్రత్తలు. మనం జాగ్రత్తగా ఉంటామని మన కోసమే అన్నీ చెప్తారు. ఒక్కసారైనా వాళ్ళ మాట గూడా వినండి. ఇలాంటి తుఫాన్లు, వర్షాలు వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారని నేను చెప్తున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? నా వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చాలని నేను మీకోసం ఒక చిన్న మెసేజ్ చెప్తున్నానండి.